ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన కొనసాగుతోంది. రాత్రి తిరుమలకు చేరుకున్న పవన్ అక్కడే బస చేశారు. కాసేపట్లో ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. స్వామివారి దర్శనం తర్వాత ప్రాయశ్చిత్త దీక్షను విరమించబోతున్నారు. అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని పవన్ తనిఖీ చేయనున్నారు. ఇక అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత టీటీడీ అధికారులతో సమావేశం కానున్నారు. ఇవాళ రాత్రి కూడా పవన్ కళ్యాణ్ కొండపైనే బస చేస్తారు. ఇక రేపు సాయంత్రం తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. కల్తీ నెయ్యి అపచారానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 22 నుంచి 11 రోజుల పాటు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని దీక్షను విరమించుకోబోతున్నారు. ఇక రాత్రి కాలి నడకన పవన్ తిరుమల వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల చేరుకున్న పవన్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఇక రాత్రికి తిరుమల గాయత్రి సదన్ గెస్ట్ హౌస్ లో పవన్ బస చేశారు. మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, సంధ్య, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఆయన తొలుత శ్రీవారిని దర్శించుకుంటారు. దర్శనానంతరం ఇక్కడ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రము, అదేవిధంగా లడ్డు వితరణ కేంద్రము, భక్తులు క్యూ లైన్లు ఇవన్నీ కూడా ఆయన పరిశీలిస్తారు. పరిశీలించి అధికారులకు కూడా కొన్ని సూచనలు చేయనున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతను పటిష్టం చేయడం జరిగింది. రాంబగీచా ప్రాంతం నుంచి కూడా ఎటువంటి వాహనాలను అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో విఐపి బ్రేక్ దర్శనంలో దాదాపు 10 గంటల సమయంలో ఆలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకొని దీక్షని విరమిస్తారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం ఉంటుంది. ఆశీర్వచనం తర్వాత వెలుపలకు వచ్చిన డిప్యూటీ సీఎం ఇక్కడ లడ్డు ప్రసాద వితరణ కేంద్రము, అదేవిధంగా అన్నప్రసాద వితరణ కేంద్రము, భక్తులు క్యూ లైన్లను ఇవన్నీ కూడా ఆయన పరిశీలిస్తారు. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో టీటీడీ అంతా కూడా ఇటు అధికారులు అందరూ ఈరోజు సమావేశం అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఈరోజు రాత్రికి పవన్ కళ్యాణ్ తిరుమలలోనే బస చేస్తారని సమాచారము. రేపటి రోజున తిరుపతిలో జరిగే వారాహి సభకి హాజరవుతారు. అక్కడి నుంచి ఆయన మళ్ళీ రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణం అవుతారు విజయవాడకు. ఈ నేపథ్యంలో ఇటు ఘాట్ రోడ్ కావచ్చు, ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా భద్రతను పటిష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే తిరుమల శ్రీవారి ఆలయం చేరుకొని ఇక్కడ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత దీక్షను ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే చేపట్టారో ఆ దీక్షను కూడా ఆయన విరమింపజేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సంధ్య, అలానే పవన్ కళ్యాణ్ మనం చూసినట్లయితే ఆలయ ప్రాంగణంలో ఎంతసేపు ఆయన స్పెండ్ చేసే అవకాశం ఉంది? సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మరోవైపు ఇక రానున్న బ్రహ్మోత్సవాల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ రివ్యూ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మరి కాసేపట్లోనే విఐపి బ్రేక్ దర్శనం అనేది ఆలయంలో మొదలవుతుంది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా శ్రీవారి ఆలయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. ఆయనతో పాటు ఇక్కడ జన సైనికులు కావచ్చు, తిరుపతికి చెందిన ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా జనసేన నాయకులు, టీడీపీ నాయకులు ఆయనతో పాటే ఉండి స్వామివారిని దర్శించుకునే అవకాశం కూడా ఉంది. అందరూ కూడా ఈ రకంగా ఇప్పటికే అనుమతి కూడా టీటీడీ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కూడా కొనుగోలు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి కాసేపట్లోనే ఆలయానికి చేరుకొని ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. దర్శనం చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ వెలుపలకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన నేరుగా అన్నప్రసాద కేంద్రము, అదేవిధంగా లడ్డు వితరణ కేంద్రం ఇవన్నీ కూడా పరిశీలించి అనేక సూచనలు చేయనున్నారు. ఆ తర్వాత భక్తులు ఏదైతే క్యూ కాంప్లెక్స్ ఉంటుందో క్యూ కాంప్లెక్స్ ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించే అవకాశం కూడా కనపడుతుంది. సంజయ్, రైట్ శ్రీనివాస్.